సాధారణంగా చాలామంది బాలికల్లో వస్తున్న సమస్య ఏంటంటే మొదటిసారి పీరియడ్స్ అయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ ఎక్కువ జరగడం అనేది సమస్య ఎక్కువ అవుతుంది. దీని గల కారణాలు ఏంటి? వైట్ డిశ్చార్జ్ అనేది చాలా నార్మల్ ప్రాసెస్ ఆడవాళ్ళకి, పిల్లలకి, అందరికీ. సో పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఓవరీస్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఓవరీస్ పనిచేయవు ఆడపిల్లల్లో. ఒకసారి ఓవరీస్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, మనకి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత అప్పుడే ఫస్ట్ పీరియడ్ వస్తుంది. సో ఒకసారి హార్మోన్స్ అంటూ స్టార్ట్ అయ్యాక యూట్రస్లో కూడా చేంజెస్ వస్తాయి, ఇంకా బాడీలో, శరీరంలో రకరకాల చేంజెస్ వస్తాయి. దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ అనేది ఒక కామన్ చేంజ్. ఎందుకంటే ఒక మంత్ సైకిల్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో వచ్చే హార్మోన్స్ వేరు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో వచ్చే హార్మోన్స్ వేరు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో వచ్చే హార్మోన్ లెవెల్స్కి యూట్రస్ అండ్ సర్విక్స్ నార్మల్గానే కొన్ని మ్యూకస్ లాంటివి కొన్ని సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే బయటకు వైట్ డిశ్చార్జ్లా కనిపిస్తుంది. సో వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతిసారి అది ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ ఫిజియోలాజికల్. సో నార్మల్గానే శరీరం ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్స్ అది. అది ప్రాబ్లం ఎప్పుడవుతుంది? దాంతోపాటు బ్యాడ్ స్మెల్ ఉన్నా, లేకపోతే చాలా దురదున్నా, ర్యాష్ ఉన్నా, ఆర్ డిస్కంఫర్ట్, అంటే చాలా ఎక్కువ డిశ్చార్జ్ వచ్చి ఆడపిల్లకి చాలా డిశ్చార్జ్ వల్ల డిస్కంఫర్ట్ వస్తే అప్పుడు ట్రీట్మెంట్ అవసరం. అంత సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళకి నార్మల్గా కొంచెం వైట్ డిశ్చార్జ్ పీరియడ్ ముందు కనిపించడం అనేది చాలా నార్మల్ అండ్ ఫిజియలాజికల్ ప్రాసెస్. సో వైట్ డిశ్చార్జ్ కనిపించినప్పుడు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దాంతోపాటు మనకి స్మెల్ కానీ, చేంజ్ ఇన్ కలర్ కానీ, ఎల్లో, గ్రీన్ ఇలాంటి కలర్స్ కనిపించినా, లేకపోతే ఇచ్చింగ్ ఉన్నా, ర్యాష్ ఉన్నా, అప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో మేడం, కొంతమంది బాలికల్లో మాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఈ డిశ్చార్జ్ అనేది ఆరెంజ్ కలర్లో వస్తుంది. దీని గల కారణాలు ఏంటి అని అడుగుతాం. ఆరెంజ్ కలర్ డిశ్చార్జ్ ఇస్ నాట్ నార్మల్. సో దానికి కారణం ఇన్ఫెక్షన్ అవుతుంది జనరలీ. సో వాళ్ళకి ఆ డిశ్చార్జ్ అలా వేరే కలర్లో ఉంటే వాళ్ళు దే షుడ్ సీ అ గైనకాలజిస్ట్. దానికి ఆ స్వాబ్ తీస్తాము, సో టెస్ట్కి పంపిస్తాము ఆ డిశ్చార్జ్ ఏం బ్యాక్టీరియా ఉంది ఏంటి అని. ఓకే. ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి యాంటీబయాటిక్స్ ద్వారా ట్రీట్మెంట్ ఉంటుంది.